హాయ్ అండి. ప్రేమంటారా 68వ భాగం వినండి. ఇంకో 2 డేస్‌లో వచ్చేస్తారు అన్నాడు క్రిష్. హాయ్, అందరూ ఇక్కడే ఉన్నారా? మీరు వెళ్ళిపోతున్నారా? నేను కూడా రూమ్ ఖాళీ చేసేసాను. నీలు లండన్ రావడం లేదు. వాళ్ళ డాడీకి తోడుగా బిజినెస్ చూసుకోబోతోంది. నేనొక్కడినే వెళ్తున్నాను అక్కడికి. ఇప్పుడు కూడా ఈ రూమ్స్ ఖాళీ చేసి ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. ఇక్కడ నుండి నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. ఎందుకంటే నేను నీలు ప్రేమలో పీకలోతు మునిగి ఉన్నాను. తనకు అన్యాయం చేయడం ఇష్టం లేదు. అయినా అన్నీ వదిలేస్తున్నాను అని చెప్పింది. అంటే నిన్ను కూడా అన్నాడు కృష్ణ చూస్తూ. అబ్బా, ఏంటి ఇది నిజమే? షాకుల మీద షాకులు ఇస్తోంది అంది అక్షు. వాళ్ళ డాడీ కోసం అన్నీ వదిలేస్తున్నాను అని చెప్పింది అన్నాడు. నాకైతే నమ్మకం లేదులే, కానీ నీ ప్రేమకు మేము అడ్డురాం. ఇక నుండి నువ్వు మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. సారీ, నేను ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టినందుకు అంది అక్షు. నేను మొదట ఎంతో కొంత మనీ ఇస్తోంది కదా అని వచ్చాను. ఆ తర్వాత నీలుకి అట్రాక్ట్ అయ్యాను. క్రిష్ వద్దు అంటే నన్ను ఇష్టపడుతుందేమో అన్నట్టు కూడా తిరిగాను. నాకు కూడా తను ఏంటో పూర్తిగా అర్థమైంది. కోపం అంతే. అనుకున్నది చేసేయాలనే పంతం. ఈ రెండిటి వల్లే మీ అందరిలో చెడ్డదానిలా కనపడింది. వాళ్ళ డాడీ కోసం తన చదువుని, క్రిష్ని అన్నిటినీ వదిలేస్తోంది అంటే తండ్రిని ఎంత ప్రేమిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు అన్నాడు కౌశిక్. అలాగే జరిగితే అందరికీ మంచిదే. జాగ్రత్త బాబు, గుడ్డిగా చెప్పిందల్లా చేసేయకు. ఒక్కసారి ఆలోచించుకుని చెయ్యి. అంతే నేను చెప్పేది అంది నర్మద. థ్యాంక్ యూ ఆంటీ, వెళ్తాను. అందరికీ గుడ్ బై అన్నాడు కౌశిక్. ఓకే బాయ్, జాగ్రత్త అన్నారు అందరూ. ఇది నిజమే అంటావా అంది గ్రీష్మ అతను వెళ్ళాక. చూద్దాం, 1 వీక్ అయితే అదే తెలుస్తుంది నిజమో కాదో. క్రిష్ అక్కడికి వెళ్ళాడు అంటే ఆగదు. నాకైతే డౌటే అంది అక్షు. వాళ్ళ డాడీకి బాలేదు అంటే కూడా ఉండి అతనికి హెల్ప్ చేయాలి అనుకుంది అంటే పర్లేదు, కొంచెం బుర్రుంది అంది నర్మద. వాళ్ళకి మాత్రం ఇంకెవరున్నారు, ఒక్కతే. ఆ పిల్ల కూడా ఇలా తయారయ్యేసరికి పాపం చాలా బాధపడతారు ఎవరైనా. పోనీలే, ఇప్పటికైనా మారింది అంది ప్రియ. అందరికీ బై చెప్పి ముగ్గురు బయలుదేరారు. వాళ్ళు వెళ్ళాక వీళ్ళంతా కూడా ఫ్లాట్కి వచ్చేశారు. అలా 2 రోజులు గడిచిపోయాయి. సిద్ధు, రామ్ ఇద్దరు వచ్చేశారు. ఇల్లంతా గోలగోలగా ఉండి ముగ్గురు కబుర్లతో. అక్షు కూడా ఉంటే బాగుండేది అంది ప్రియ. అవును అన్నాడు రామ్. అలా బయటికి వెళ్దాంరా అన్నాడు రామ్. ముగ్గురు బయలుదేరారు. నీలు, కౌశిక్ ఇద్దరూ వస్తుంటే దారిలో రోడ్డు పక్కగా నిలబడి సిద్ధు, రామ్, క్రిష్ ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళని చూస్తూనే ఎప్పుడొచ్చారో వీళ్ళు, క్రిష్ ఇక్కడే ఉన్నాడా అంది నీలు. నేను వచ్చిన రోజే వాళ్ళు వచ్చారు అన్నాడు కౌశిక్. మా డాడీకి బాలేదని నేను ఇక్కడే ఉన్నానని తెలిసి ఉంటుందా అంది నీలు. ఎందుకు తెలీదు, అందరికీ తెలుసు అన్నాడు కౌశిక్. కారు పక్కగా ఆపు అంది. క్రిష్ని చూస్తూనే మళ్ళీ మొదలుపెట్టింది అనుకున్నాడు మనసులో కౌశిక్. క్రిష్కి ఫోన్ చేసింది. మొబైల్ తీసి చూసి మళ్ళీ పాకెట్లో వేసుకున్నాడు. ఎదురుగా కనిపిస్తోంది నీలుకి ఇదంతా. అక్కడే ఉండి వాళ్ళనే చూస్తోంది. ఇంతలో క్రిష్కి మరో కాల్ వచ్చింది. మాట్లాడుతున్నాడు. స్పీకర్ ఆన్ చేసుకుని ముగ్గురు మాట్లాడుతున్నారు. అక్షు అయి ఉంటుంది అంది నీలు. అన్నీ వదిలేస్తున్నానన్నావు, క్రిష్ని చూశాక ఆ మాటలన్నీ మర్చిపోయావా అన్నాడు కౌశిక్. ఇంతవరకు కళ్ళు మూసుకుపోయి అతని నిర్లక్ష్యాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడే మొట్టమొదటిసారి అతన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని నా మనసు తెలుసుకుంటోంది. ఏదో బాధగా ఉంది అంది నీలు. వదిలేయ్, అన్నీ ఆలోచిస్తే మనసుకు బాధగానే ఉంటుంది. మనం వెళ్దాం అన్నాడు కౌశిక్. నాకెందుకో వాళ్ళని ఏడిపిద్దాం అనిపిస్తోంది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను అంది నీలు. నవ్వుతున్నాడు కౌశిక్. నేనేదో జోక్ చెప్పినట్టు ఏంటా నవ్వు, ఇరిటేటింగ్గా ఉంది అంది నీలు. నీలు మారదు అని చిన్న డౌట్ ఉంది. అదే నిజం చేశావు. పాపం మీ డాడీ, నువ్వు ఆయనకి నీ లైఫ్లో అందరికంటే ఎక్కువ విలువ ఇచ్చావు అని మురిసిపోతున్నారు. మాట్లాడకుండా నాతో వచ్చేయి. చదువు పేరుతో అక్కడ నువ్వేం చేసినా మీ డాడీకి తెలీదు. ఇక్కడుండి బాధ పెట్టకాయన్ని అన్నాడు కౌశిక్. వాళ్ళు అలా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటే జలస్గా ఉంది.
నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పద వెళ్దాం అంది నీలు. తాగేవాళ్ళ పరిస్థితి తెలుసా నీకు? తాగడం అలవాటైతే మానడం కష్టం. ఏదో ఒకటి అనుకుని మానేశారనుకో, ఎవడో ఒకడు పిలుస్తాడు. నేను మానేశాను అంటే, నువ్వు తాగొద్దు, నాకు కంపెనీ ఇవ్వు అంటాడు వాడు. కూడా వెళ్తే చూసి ఆగలేడు. ఈ ఒక్కరోజే, రేపటి నుండి తాగను అని మొదలు పెడతాడు. ఇక అంతే అన్నాడు కౌశిక్. నన్ను ఎలా చూస్తున్నావు నువ్వు? తాగుబోతుగానా అంటూ 2 దెబ్బలేసింది భుజంపై నీలు. తల్లి, నన్ను వదిలేయ్ అన్నాడు కౌశిక్. ముందు వాడిని వదిలే అన్నావు, ఇప్పుడు నిన్ను వదిలే అంటున్నావు. నీకు నేను నచ్చడం లేదా అంది నీలు. క్రిష్ అంటే అక్షు ప్రేమలో ఉన్నాడు, అందుకే నిన్ను వదలమంది. ఇక నా సంగతి అయితే చెప్పను, కొడతావు అన్నాడు. కొట్టంలే, చెప్పు అంది నవ్వుతూ నీలు. ఐ లవ్ యూ నీలు అన్నాడు కౌశిక్. ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది నీలు. నీ మీద ప్రేమతో మెంటల్గా డిస్టర్బ్ అవుతానో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా నీకు మంచి సపోర్ట్నవుతాను. నువ్వెవరినైనా చంపుతాను అంటే కూడా తోడుంటాను అన్నాడు కౌశిక్. ఇల్లు రావడంతో దిగి లోపలికి వెళ్ళిపోయింది నీలు. మాట్లాడలేదు అంటే ఆలోచిస్తోంది. ఇది చాలు ప్రస్తుతానికి అనుకున్నాడు కౌశిక్. అక్షు దగ్గర, మేము ఊరికి వెళ్తున్నాం. 1 వారంలో అనంత పెళ్ళి. మీ ముగ్గురు ఇందుతో రండి అంది నర్మద. అతను మంచివాడేనా? అన్నీ మాట్లాడేసావా అంది అక్షు. అన్నీ అయ్యాయి. క్రిష్ కూడా ఈ పెళ్ళయ్యాక వెళ్తాడు. ప్రసాద్తో మాట్లాడాను. దానికి అన్నీ మనమే, అందుకే మిస్ కావద్దు. సండే వచ్చింది పెళ్ళి. ముందు 1 రోజు లీవ్ పెట్టినా సరిపోతుంది. కుదిరితే 2 డేస్ పెట్టండి. అందరూ కలుద్దాం అంది నర్మద. మేము ఇప్పుడే రెడీ అన్నారు ముగ్గురు. అన్ని రోజులు కాలేజ్ మానొద్దు, ముందు రోజు రండి అన్నాడు ప్రదీప్. ఓకే డాడీ అంది సాహితీ వెంటనే. నలుగురు బయలుదేరారు వాళ్ళు. ఓకే అనుకున్న వెంటనే వెళ్తున్నావు, మేమొచ్చాక నీ పని చెప్తాం అంది గ్రీష్మ. మీరంతా ఉంటేనే సందడి, గమ్మునొచ్చేయండి అంది అనంత. ఇందుకి ఫోన్ చేయండి ఈవినింగ్, తను ఎప్పుడొస్తుందో తెలుసుకోండి అంది నర్మద. సరే అత్తయ్య, బాయ్ అంది అక్షు. వాళ్ళు వెళ్ళాక, మనం వెళ్ళడం బాగానే ఉంటుంది, కానీ అక్కడ మన పెళ్లి గురించి కూడా టాపిక్స్ వస్తాయి. నాకెందుకో గిల్ట్గా ఉంది. అమ్మ వాళ్ళ ప్రమేయం లేకుండా మనమే డిసిషన్ తీసుకున్నట్టుంది అంది గ్రీష్మ. నువ్వు ఇంకా ఓకే చెప్పలేదు కదా, అదే చెప్పు. పెళ్ళిలో మన ఫ్యామిలీలు అన్నీ కలుస్తాయి. నాకు అది ఎక్సైటింగ్గా అనిపిస్తోంది అంది అక్షు. నేను షాపింగ్ చేయాలి, ఎప్పుడు వెళ్దాం అంది సాహితి. ప్రియా ఆంటీ ఉండగా వెళ్ళాల్సింది అంది అక్షు. అప్పటికి పెళ్లి గురించి తెలియదు, ప్లీజ్ రండే నాతో అంది. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్ అంది గ్రీష్మ. నువ్వు తీసుకోవాలా? నేను కూడా తీసుకోవాలి, కానీ అమ్మ తీస్తుంది లేదా ప్రియా ఆంటీ. ఒక్కోసారి ఇద్దరు. వాళ్ళు ఈ విషయం తెలిసిన వెంటనే షాపింగ్కి వెళ్ళిపోతారు. ఇద్దరికీ షాపింగ్ అంటే పిచ్చి. నాకు బోరు, నా వల్ల కాదు. మీకోసం వస్తాను, కానీ ఓన్లీ 1 అవర్లో అయిపోవాలి అంది అక్షు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.